వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకుంటే ఎకానమీ రిలేటెడ్ అంశం న్యాప్ ఫీడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఫంగబుల్ టోకెన్స్ డిజిటల్ ప్రపంచం గురించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్తగా అపాయింట్ అయ్యారు, ఇది కరెంట్ అఫైర్స్. రైతు జిల్లా ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్. ఫస్ట్ న్యాప్ ఫీడ్ అని ఎకానమీ రిలేటెడ్ కరెంట్ టాపిక్ అంటే కరెంట్ అఫైర్స్ టాపిక్ గురించి మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు నాఫిడ్ గురించి ఆర్టికల్ ఏమొచ్చింది చూడడానికి చాలా చిన్న ఆర్టికల్, కానీ మనం దీని గురించి క్లియర్గా తెలుసుకోవడం వల్ల మనం స్పెషల్గా అంటే బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదు, కరెంట్ అఫైర్స్ కోసం ఏవో బుక్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. సో నాఫిడ్ అనేది ఏంటి, పార్లమెంట్ ఆమోదించింది నాఫిడ్. అసలు నాఫిడ్ అంటే ఏంటి, దీని యొక్క మొత్తం ఆబ్జెక్టివ్ ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం. మౌలిక వసతుల పెట్టుబడులకు ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం, దీనికోసం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది ఆర్టికల్. జస్ట్ ఆర్టికల్ అలా చదివి వదిలేయడం కాకుండా దీన్ని డీటెయిల్డ్గా తెలుసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు నాఫిడ్ ఫస్ట్ ఎబ్రివేషన్ ఏంటంటే, నాఫిడ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇది దీని యొక్క ఎబ్రివేషన్. నాఫిడ్ అనేది ఒక డిఎఫ్ఐ అంటే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం ఏర్పడిన ఒక డిఎఫ్ఐ ఈ నాఫిడ్. అసలు డిఎఫ్ఐస్ అంటే ఏంటి, దీని యొక్క టార్గెట్స్ ఏంటి, ఇంతకుముందు డిఎఫ్ఐస్ ఉండేవా, ఏం, దీని యొక్క టోటల్ స్టోరీని కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డిఎఫ్ఐ అంటే అసలు ఏంటంటే ఇది డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దీని యొక్క ఓనర్స్ గవర్నమెంట్స్ కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉంటాయి. వీళ్ళు వర్క్ ఏంటంటే మెయిన్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు ఎవరికంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, నెక్స్ట్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అంటే హ్యూజ్ అమౌంట్ అవసరమయ్యే ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఫండ్స్ ఏర్పాటు అంటే ప్రొవైడ్ చేస్తుంటారు మెయిన్. ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ డిఎఫ్ఐస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఎలా చేస్తారంటే దేశ ఆర్థిక వృద్ధికి సహాయపడడం, అభివృద్ధికి. ఎలా అంటే ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్సింగ్ చేయడం ద్వారా దేశాన్ని ఆర్థిక అభివృద్ధి చేయడం వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. అసలు మరి బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫైనాన్సింగ్ చేస్తున్నారు కదా, అంటే లోన్స్ కూడా ఇస్తున్నారు కదా, మళ్ళీ డిఎఫ్ఐస్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. బ్యాంక్స్ ఏంటంటే మెయిన్ ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తాయి, మీడియం టర్మ్ లోన్స్ ఇస్తాయి. కానీ మనం ఇక్కడ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఈ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కానీ ఇవి చాలా లాంగ్ టర్మ్ లో అంటే మినిమం 20 to 30 years పడుతుంది వీటి యొక్క రిటర్న్ స్టార్ట్ అవడం ఈసారి. అంతకాలానికి బ్యాంకులు అప్పివ్వలు, అంతవరకు డే టు డే ఆపరేషన్ చేయడం అనేది వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది. బ్యాంక్స్ యొక్క మెయిన్ టార్గెట్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ లో. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయని దాని కొరకు ఏర్పడినవే ఈ డిఎఫ్ఐలు. సో ఈ లాంగ్ టర్మ్ లోన్స్, ఈ డిఎఫ్ఐ అనేవి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి, లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కి లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తూ ఉంటాయి. దాంతోపాటు బ్యాంక్స్ లో ఎన్పిఎస్ కూడా పెరగడం వల్ల అవి అంతగా అంటే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఈ మధ్యన లోన్స్ ఇవ్వడానికి. ఇట్లా లోన్స్ ఇవ్వకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీటి కొరకే బ్యాంక్ అంటే ప్రభుత్వం అనేది ఈ డిఎఫ్ఐని తీసుకొచ్చింది. మళ్ళీ ఒకప్పుడు ఉండే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి, డిఎఫ్ఐ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని. ఈ డిఎఫ్ఐస్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవు ప్రజల దగ్గర నుంచి, ఇది మెయిన్ పాయింట్. అంటే మనం ఆబ్జెక్టివ్లో అడిగేస్తుంటాడు డైరెక్ట్గా, ఆల్రెడీ అడిగాడు కూడా పేమెంట్స్ బ్యాంకు ఇట్టల్ అట్లాంటప్పుడు కూడా అడిగాడు ప్రీవియస్ సివిల్స్ క్వశ్చన్స్ గట్రా వచ్చేసరికి. సో యూ డోంట్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ పీపుల్. మరి వీటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గవర్నమెంట్ నుంచి తీసుకుంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకుంటాయి, సావరెన్ ఫండ్స్. ఈ ముగ్గురు దగ్గర అంటే వీళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి వీళ్ళ యొక్క ఇంకా ఏం చేస్తుంటారంటే వీళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాజెక్ట్ రిపోర్ట్, కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇవి వీడియో కీ ఫీచర్స్, ఇవి పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి ఈ డిఎఫ్ఐలకి అంటే చూసుకుంటే మనం ఇప్పుడు నాఫిడ్ లాగే ఇంకా ఇంతకుముందు ఉన్నాయన్నారు కదా, ఏమున్నాయి ఎగ్జాంపుల్స్. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, సిబ్బి, అది మనకు తెలిసిందే కదా, సిబ్బి ఒకటి ఈ డిఎఫ్ఐకి ఎగ్జాంపుల్. అలాగే సెక్టర్ స్పెసిఫిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ నాబార్డు, నేషనల్ హౌసింగ్ బోర్డు, ఇవన్నీ కూడా నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సెక్టర్ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ డిఎఫ్ఐకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ రకమైన డిఎఫ్ఐస్కి ఎగ్జాంపుల్ ఎల్ఐసి, యూటీఐ, ఇవి. సో ఇట్లా అంటే నాఫిడ్ కూడా అట్లాంటి దీంట్లో ఒక రకం. ఆ నాఫిడ్ కూడా ఒక డిఎఫ్ఐఏ. మనం ఇప్పుడు నాఫిడ్ మన యొక్క కరెంట్ టాపిక్ కాబట్టి దీని గురించి కూడా క్లియర్గా నేర్చుకోవాలి. నాఫిడ్ అంటే ఏంటి, అసలు దీని యొక్క షేర్ అంటే టోటల్ క్యాపిటల్ షేర్ 1,00,00,000 crore rupees. ఇది ఇది కార్పొరేట్ బాడీ, దీని యొక్క టోటల్ షేర్ 1,00,00,000 crore rupees. అయితే ఈ షేర్స్ ఎవరెవరికి చెంది ఉంటాయంటే అంటే దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు షేర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఏడిబి, ఇట్లాంటి సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఇవన్నీ కూడా వీటిలో షేర్స్ తీసుకోవచ్చు. దీని యొక్క టోటల్ షేర్ క్యాపిటల్ 1,00,00,000 crore rupees. ఇనీషియల్గా టోటల్ షేర్ మొత్తం గవర్నమెంట్ 100%, గ్రాడ్యువల్ అంటే ఇవన్నీ షేర్స్ కొంటుంటే ఆటోమేటిక్గా 26% తగ్గిస్తాయి. ఇది దీని యొక్క అంటే నాఫిడ్ యొక్క స్ట్రక్చర్ ఇది.
జస్ట్ దీని ఫంక్షన్స్ ఏంటి, మనం ఆల్రెడీ ఇది డిఎఫ్ఐ అని చెప్పాం కదా, డిఎఫ్ఐ ఫంక్షన్ ఫైనాన్సింగ్ చేయడమే. సో దీని యొక్క ఫంక్షన్ చూసుకుంటే ఫైనాన్షియల్గా ఉన్నాయి, డెవలప్మెంట్లో టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ దీనికి ఉన్నాయి. ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే లెండింగ్ అంటే అప్పు ఇవ్వడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లొకేటెడ్ పార్ట్లీ ఆర్ ఫుల్లీ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రాజెక్టులకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి అప్పులు ఇస్తుంటాయి, దాంట్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అలాగే ఈ ప్రాజెక్టుకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కూడా కృషి చేస్తుంటాయి. ఇవి వీటి యొక్క ఫైనాన్షియల్ ఫంక్షన్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ తీసుకుంటే డెవలప్ మార్కెట్ ఫర్ బాండ్స్, లోన్స్, డెరివేటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన బాండ్స్ కానీ లోన్స్ కానీ అటువంటి టైప్ మార్కెట్ని డెవలప్ చేయడమే దీని యొక్క ఇంకో సెకండ్, అంటే నాణ్యానికి రెండో కోణం అన్నట్టు ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ కాకుండా ఇదే డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్. బాండ్స్, లోన్స్, డెరివేటివ్స్ మార్కెట్ని డెవలప్ చేయడం ఇది. దీనికి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి, ప్రజల నుంచి ఇవి కూడా ఎలాగో లోన్స్ తీసుకోగలటి ఎక్కడి నుంచి మనీ రైజ్ చేస్తాయంటే ఇవి మనీ అంటే ఇండియన్ కరెన్సీలో రైజ్ చేస్తే, ఫారెన్లో రైజ్ చేస్తే, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగేస్తున్నాడు, సివిల్స్ ప్రిలిమ్స్లో అయితే కంపల్సరీ అడుగుతున్నాడు ఇట్లాంటివి. ఈ మనీ రైజ్ చేయడం ఎట్లా అంటే లోన్స్ రూపంలో ఇండియన్ రూపీస్లో చేస్తాయి, ఫారెన్ కరెన్సీ రెండింటి రూపంలో కూడా చేస్తాయి. సో దీనికంటే అవే కాకుండా ఇంకా ఎట్లా అంటే బాండ్స్ టైప్లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, బాండ్స్ డిబెంచర్ టైప్లో కూడా ఇవి బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల, సేల్ చేయడం వల్ల, బాండ్స్ సేల్, డిబెంచర్స్ సేల్ చేయడం వల్ల వీటి ద్వారా కూడా మనీ రైజ్ చేస్తాయి. అలాగే కాకుండా లోన్స్ ఫామ్లో కూడా ఇండియన్ రూపీస్లో కానీ ఫారెన్ కరెన్సీలో కానీ మనీ రైజ్ చేస్తుంటాయి. అలాగే ఇదే కాకుండా అంటే మనీ రైజ్ చేయడమే కాకుండా అప్పులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆర్బీఐ నుంచి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ. ఇది సోర్స్ ఆఫ్ ఫండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క ఫండింగ్ ఎక్కడి నుంచి దీనికి జరుగుతుంది అంటే మనీని రైజ్ చేయడం త్రూ లోన్స్ ఆర్ బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేయడం, సేల్ చేయడం వల్ల కూడా వచ్చే సోర్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరి సెకండ్ సోర్స్ అప్పు తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, మ్యూచువల్ ఫండ్, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుందంటే ఫస్ట్ గ్రాంట్ ఇచ్చింది ఒక 5,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేలోపు. ఇది 5,000 crore రూపీస్ గ్రాంట్ ఇస్తుంది. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఈ నాఫిడ్ అంటే వీళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ గవర్నమెంట్ యొక్క గ్యారంటీ ఉంటుంది. సో అవి ఎక్కువగా గవర్నమెంట్ గ్యారంటీ ఎప్పుడు ఉంటుందో ప్రజలు వాటిని కొనడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఇది టోటల్ స్టోరీ, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం దీని గురించి క్లియర్. నాఫిడ్ అనేది ఒక డిఎఫ్ఐ అంటే ఏంటి, దానికి ఫీచర్స్ ఏంటి, బ్యాంక్స్ ఉండగా డిఎఫ్ఐస్ ఎందుకు, ఈ నాఫిడ్ స్పెషాలిటీ ఏంది, దీని ఓనర్ ఎవరు, దీని యొక్క షేర్స్ అంటే గవర్నమెంట్ షేర్ ఎంత, దీని యొక్క ఫంక్షన్స్ మెయిన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్సింగ్ చేయడం, ఏదర్ త్రూ లోన్లు అప్పులు ఇవ్వడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా వేరే ఇన్వెస్టర్స్ చేత అంటే అట్రాక్ట్ అయ్యేటట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టేటట్టు చేయడం దీని యొక్క ఫైనాన్స్. అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యొక్క బాండ్స్ కానీ డిబెంచర్స్ యొక్క ఆ మార్కెట్ని కూడా డెవలప్ చేయడం దీని యొక్క ఇంకో టార్గెట్. దీని సోర్స్ ఆఫ్ ఫండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రూపీస్లో కానీ ఫారెన్ కరెన్సీ ఎక్కడ ఎలాగైనా సరే మనీని రైజ్ చేయొచ్చు త్రూ ఎట్లా అంటే అప్పు లోన్ తీసుకోవడం ద్వారా కానీ, లేకపోతే బాండ్స్ డిబెంచర్స్ ఇష్యూ చేయడం ద్వారా కానీ చేస్తుంటాయి. అలాగే అప్పు కూడా తీసుకుంటాయి మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇది. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 100%, నౌ 26%, అంటే గ్రాడ్యువల్గా రిడ్యూస్ అవుతూ కొన్నాళ్ళు. ఇది టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎఫ్టి అంటే నాన్ ఫంగబుల్ టోకెన్స్ అని. ఇది మనం మన పేపర్లో చూస్తే లాస్ట్ డే ప్రీవియస్ డే ఈ నాన్ ఫంగబుల్ టోకెన్స్ గురించి ఈనాడు పేపర్ చాలా క్లియర్గా వచ్చింది. అంటే మనం ట్విట్టర్ యొక్క సిఇఓ గారు 21 crores ఫస్ట్ ట్వీట్ని అమ్మారు. ఇది అసలు ట్వీట్ని అమ్మడం ఏంటనే డౌట్ మనం చదవగానే వస్తుంది. సో ఈ ట్వీట్ని అమ్మడం అనేది ఇది ఎన్ఎఫ్టికి సంబంధించిన అంశం. ఈ ఎన్ఎఫ్టి అంటే ఏంటి, ఈ నాన్ ఫంగబుల్ టోకెన్స్ అంటే ఏంటి, డిజిటల్ మాధ్యమంలో సృష్టించిన ట్వీట్ కానీ, చిత్రం కానీ, వీడియో కానీ, లేదా టెక్స్ట్ కానీ, ఫోటోలు కానీ ఏవైనా సరే అమ్మకానికి ఉంచడం, అంటే దానికి డిజిటల్ మాధ్యమం, వీటిని ఎన్ఎఫ్టీస్ అంటారు. డిజిటల్ మాధ్యమంలో సృష్టించిన ఒక ట్వీట్ కానీ, ఒక చిత్రం కానీ, ఒక వీడియో కానీ, ఒక ఫోటో కానీ, టెస్ట్లు కానీ, పాటలు కానీ ఏవైనా మనం అమ్మకానికి పెట్టచ్చు. అంటే దాన్ని కొనుక్కున్నవాడు దాని యొక్క ఓనర్ అవుతాడు. సో డిజిటల్ వర్షన్ కొనుక్కున్నవాడు అతనికి యాజమాన్య హక్కులు బదిలీ చేస్తారు. అంటే ఆ డిజిటల్ వర్షన్కి అతను ఒక్కడే ఓనర్, వేరే వాళ్ళు ఉండరు ఇంకా. అది దాని యొక్క ఈ డిజిటల్ వర్షన్కి ఎలా మరి ఓనర్ అవుతాడు అంటే దాని యొక్క టెక్నాలజీ ఏంటంటే బ్లాక్ చైన్ ఆధారంగా ఒక విశిష్ట సంఖ్యని వాళ్ళు కేటాయిస్తారు. సో కేటాయించిన ఎవరైనా చూస్తే మనం ఆన్లైన్లో చూస్తే దాని యొక్క ఓనర్ ఎవరు అని ఆ పేరు కూడా వస్తుంది క్లియర్గా. సో వాళ్ళు కావాలంటే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఈ మధ్యన ఇది కొత్తగా అంటే ట్రెండింగ్లోకి వచ్చిన విషయం. ఇట్లా అమ్ముతుంటే చాలా వరకు అంటే కొంటున్నాడు ఎవరైనా క్రీడాకారుడు ఏదైనా పెట్టినా, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్లో హైలైట్స్ కొత్తగా
అవి కూడా కొనుక్కునేటట్లు చేయడం, ఇవన్నీ కూడా కొత్తగా ఎన్ఎఫ్టీ మార్కెట్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. 2017లో స్టార్ట్ అయిన ఇప్పుడు 2020కి చాలా $250 మిలియన్ చేరిందని నిపుణులు పేర్కొన్నారు. అంటే నువ్వు డిజిటల్ మామూలుగా ఎలాగైతే మనం ఆస్తులు అమ్ముకోవచ్చు, డిజిటల్ మాధ్యమం నువ్వు క్రియేట్ చేసేది ఏదైనా సరే అమ్ముకోవచ్చు. మొన్న హైలైట్ ఎప్పుడంటే ఈ 21 crore ట్వీట్ కొన్న తర్వాత నుంచి బాగా అంటే బాగా ప్రాచుర్యంలోకి కూడా వచ్చింది. ఈవెన్ అంటే దీనివల్ల ఏందవుద్దంటే కళాకారులు ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ని పాట రూపంలో, ఒక వీడియో రూపంలో, ఒక చిత్రం రూపంలో ఎలాగైనా సరే క్రియేట్ చేసి వాటిని అమ్ముకోవచ్చు. అమ్మితే ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు ఓనర్ అవుతారు. వాళ్ళు కావాలంటే ఇంకో వాళ్ళకి కూడా అమ్ముకోవచ్చు. ఇది బ్లాక్ చైన్ ఆధారిత ఒక విశిష్ట సంఖ్య జారీ చేయడం ద్వారా వాళ్ళు అంటే ఓనర్కి ఈ విశిష్ట సంఖ్యను జారీ చేసి నువ్వు డిజిటల్ యజమాని హక్కుదారు అన్నట్టు చెప్తారు. యాజమాన్య హక్కులు నీకే ఉన్నాయని. అది చాలా చాలా అంటే మనకి కొత్తగా ఒక నాన్ ఫంగబుల్ టోకెన్స్ అని ఒక ఐడియా వస్తుంది. దీని గురించి క్వశ్చన్స్ ఎలా ఆబ్జెక్టివ్ రావచ్చు. ఎన్ఎఫ్టీ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించిన అంశం అంటే డిజిటల్ ఆస్తులకు సంబంధించిన అంశం. దీని బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా వరకు అడిగేస్తుంటాడు. నెక్స్ట్ స్టేట్ రిలేటెడ్ టాపిక్ వస్తే ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టారు. అదే ఇక్కడ ఇది ఒక కరెంట్ అఫైర్స్ ఏబిపిఎస్సికి వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నెక్స్ట్ కొత్త ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నీలం సాహ్ని గారు, అంటే ప్రీవియస్ సిఎస్ ఎంపికయ్యారు నీలం సాహ్ని. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి బిట్స్ డైరెక్ట్గా అడిగేస్తుంటారు. నీలం సాహ్ని కొత్త ఎస్ఈసి మన స్టేట్ ఎలక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇది డైరెక్ట్ ప్యూర్లీ కరెంట్. దేశంలో ఏకైక క్షయరహిత జిల్లాగా బడ్గామ్ అనే జిల్లా, జమ్మూ కాశ్మీర్లోని బడ్గామ్ జిల్లా దేశంలో ఏకైక క్షయరహిత జిల్లా. మన యొక్క అంటే షేర్ టీబీ ఎలిమినేషన్ కోసం మన టార్గెట్ 2025. ఇక్కడ చూస్తే అది కూడా మనకు క్లియర్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఏబిపిఎస్ గ్రూప్ 1 ఫిలిమ్స్ అడిగారు. 2025 కల్లా భారత్లో షేర్ అయితే టార్గెట్ పెట్టుకుంది. మనం 2025 భారత్లో టీబీని ఎలిమినేట్ చేద్దాం. టీబీ ఎలిమినేషన్ టార్గెట్ 2025 ఇయర్. ఇప్పుడు షేర్ దేశంలో ఏకైక షేర్ జిల్లా బడ్గామ్, జమ్మూ కాశ్మీర్లో. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేపీఎల్ అకాడమీ.